నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటనపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున 20 లక్షల ఎక్స్గ్రేషియా. రాబోయే 5 ఏళ్లలో కేవలం ఐటీ రంగంలోనే 5 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యమన్న లోకేష్. గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థల ఏర్పాటుపై రాజ్యాంగం తగదని హితవు. ప్రజాస్వామ్య చరిత్రలోనే మండలికి ఉన్న గౌరవాన్ని మంటగలిపేలా కూటమి నేతలు వ్యవహరిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజం. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా పరిశ్రమలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు శాసనసభలో కీలక ప్రకటన చేశారు. ఈ దుర్ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన భరోసా కల్పించారు. కొందరి నిర్లక్ష్యం, దురాశ కారణంగానే ఈ పెను విషాదం చోటు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2 లక్షలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున 20 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందిస్తామని ప్రకటించారు. నిరాశ్రయులైన బాధితులకు ఇల్లు కట్టించిస్తామని, ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వేట్లపాలెం గ్రామం ఈ నెల 28వ తేదీన బాణసంచా పేలుడు జరిగింది. శ్రీ సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ లో జరిగిన ఈ ప్రమాదంలో ఆ రోజే 20 మంది చనిపోయారు. మళ్ళీ ఒక 4 చనిపోయారు. మొత్తం 24 మంది చనిపోవడం చాలా బాధాకరం. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మంది పెట్టి ఇక్కడ పనిచేపిస్తున్నారు. 31 మందితో ఆ సమయంలో పనిలో ఉన్నారు. అంటే మామూలుగా దిశ అక్టోబర్ 25లో కూడా తనిఖీలు చేశారు. అయితే వీళ్ళు చేసిన పని వాళ్ళు వచ్చినప్పుడు కరెక్ట్గా చూపించి మళ్ళీ ఇష్టానుసారంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. పరిమితికి మించి మందుగుండు సామగ్రి నిల్వ చేయడం, ఆర్డర్లు ఉన్నాయనే ఉద్దేశంతో పెద్ద మొత్తంతో ఈ యొక్క బాణసంచాలు తయారు చేయడం, దీనివల్ల ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది. మొన్న శనివారం నేను విజయనగరంలో ఉంటే నాకు సమాచారం వస్తానే నేను అక్కడి నుంచి చీపురుపల్లి నేరుగా వెళ్ళాను. ఇది లంచ్ సమయంలో జరిగిన ప్రమాదం. దీంతో కొంతమంది ప్రాణాలు కాపాడుకునే పరిస్థితికి వచ్చారు. లంచ్ టైం కాబట్టి ఓసారి కొంతమంది నిర్లక్ష్యం, కొంతమంది దురాశ, ఈ రెండు కలిపి ఎంత దారుణం జరుగుతుందంటే అలాంటి దారుణం జరిగే పరిస్థితి వచ్చింది. ఇమ్మీడియట్గా ఇది జరిగిన తర్వాత ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించాను, ఓదార్చాం. కానీ వాళ్ళ ప్రాణాలు తేలేము. అందుకనే దిశ కేంద్రం ఇచ్చింది 2 లక్షలైతే రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఎక్స్గ్రేషియా అక్కడనే అనౌన్స్ చేశాం. పూర్తి వైద్య ఖర్చులు కూడా ఖర్చు పెడతా ఉన్నాం. వాళ్ళందరికీ వాళ్ళ పిల్లలందరినీ చదివించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఇండ్లు లేని వాళ్ళందరికీ ఇళ్లు కట్టించే బాధ్యత కూడా తీసుకుంటామని ఈ సభ ద్వారా మరొకసారి వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది స్వార్థపరులు అక్కడక్కడ నేను మొన్న కూడా చెప్పాను, ఆడబిడ్డల్ని అఘాయిత్యాలు చేయడం, అలాంటి కూడా కొన్ని నీచమైన కార్యక్రమాలు కానీ హీనస్ క్రైమ్ జరిగే పరిస్థితి వచ్చిందని చెప్పి వాళ్ళ పట్ల ఎంత కఠినంగా ఉండాలో అంత కఠినంగా ఉంటున్నాం. ఇక్కడ ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం. ఈరోజు నేను చూశాను, ఓసారి చూస్తే కనీసం ఒక అపోజిషన్ ఒక పార్టీ ఒకటి ఉంది. అది దీనికంటే మించినటువంటి సమస్య ఉండదు. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను అధ్యక్ష. అయితే బాధ్యత కలిగిన ప్రభుత్వం, బాధ్యతని తప్పించుకో, కానీ ఎవరి కోసం కాదు ప్రజల కోసం పనిచేస్తున్నాం. అందుకే మళ్ళీ ఈ ఫ్లోర్ నుంచి చెప్తున్నాను అధ్యక్ష, ఎవరైతే ఇలాంటి ఫ్యాక్టరీస్ పెట్టుకుంటారో అలాంటి మీ వల్ల ప్రజల ప్రాణాలకు ప్రమాదం తీసుకొచ్చే పరిస్థితి తీసుకురావద్దండి. కఠినమైన చర్యలు తీసుకుంటాం, కఠినమైన నిబంధనలు పెడతాం, పర్యవేక్షిస్తాం. రాబోయే రోజుల్లో ఇలాంటి జరిగితే మాత్రం ఇప్పుడు కూడా ఈ ఇష్యూ కూడా వదిలిపెట్టాం. దీన్ని లాజికల్గా తీసుకుపోతూనే
డెమాన్స్ట్రేటివ్ ఎఫెక్ట్గా పోయి భవిష్యత్తులో కూడా దీనికంటే కఠినంగా ఉంటామని మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ, ఎలాంటి చిన్న ఫైర్ అయినా పెను ప్రమాదాన్ని దారితీస్తుంది. అలాంటి ఇంగిత జ్ఞానం లేకుండా వీళ్ళు పనిచేయడం చాలా బాధాకరమని తెలియజేసుకుంటూ, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ హౌస్ కూడా మనందరం ఒక 2 నిమిషాలు మౌనం పాటించి వాళ్ళందరికీ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తాం. అధ్యక్ష. గూగుల్, కాగ్నిజెంట్, టీసీఎస్, ఆసిఫ్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు అడ్రస్ లేని కంపెనీల యువతకు ఉద్యోగాలు ఇచ్చే సంస్థలకు భూములిస్తే తప్పేంటి అని మంత్రి నారా లోకేష్ వైసీపీని సూటిగా ప్రశ్నించారు. అసెంబ్లీలో ఐటీ శాఖ పద్ధతులపై జరిగిన చర్చలో మంత్రి మాట్లాడుతూ 99 పైసలకే భూమి కేటాయింపులపై టీమ్ 11 తప్పుడు ప్రచారం చేస్తోందంటూ మండిపడ్డారు. కేవలం రాజకీయ విద్వేషంతోనే మంచి కంపెనీలపై బురద జల్లుతున్నారని, కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. విశాఖపట్నాన్ని గ్లోబల్ ఐటీ మ్యాప్ లో నిలపడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమని స్పష్టం చేశారు. 2019 నుంచి 24 వరకు ఒకసారి చూస్తే గత ప్రభుత్వం ఇండస్ట్రీస్ పైన ఒక పక్కన, రెన్యూబుల్ ఎనర్జీ ప్లేయర్స్ పైన ఇంకో పక్కన, అదే విధంగా ఐటీ ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ పైన ఒక యుద్ధం చేశారు అధ్యక్ష. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర యువకులు తీవ్రంగా నష్టపోయారు అధ్యక్ష. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్యన ఒక ఫార్చ్యూన్ 500 కంపెనీ ఆయన స్వయంగా మాట్లాడి, వీళ్ళు ఫైనాన్షియల్ సర్వీసెస్ లో వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ కంపెనీ, వాళ్ళని విశాఖపట్నంలో సెంటర్ ఓపెన్ చేయమని కోరారు. వాళ్ళ చైర్మన్ గారు వచ్చి, అప్పుడు సిఇఓగా ఉన్న వ్యక్తి వచ్చి ఆఫీస్ ఓపెన్ చేశారు అధ్యక్ష. కానీ దాని తర్వాత అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి పైన కక్ష పెట్టుకుని ఆయన తీసుకొచ్చిన కంపెనీ కనుక ఆ కంపెనీ పైన పార్లమెంట్ లో ఆరోపణలు చేశారు అధ్యక్ష. పార్లమెంట్ లో ఆరోపణలు చేసి ఏకంగా వాళ్ళతో ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చారు, అందుకే వాళ్ళకి భూమి కేటాయించారని ఆరోపణ చేస్తే, అది ఆ గ్లోబల్ కంపెనీ రెగ్యులేటరీ కంప్లయన్సెస్ లో ట్రిగర్ అయింది. దానివల్ల ఆ వ్యక్తి సిఇఓ నుంచి చైర్మన్ కి ప్రమోషన్ అవ్వాల్సిందే 6 నెలలు ఆలస్యమైంది అధ్యక్ష. ఇది జస్ట్ ఒక్క ఉదాహరణ. ఎనర్జీలో మా గుట్టుపాటి రవి గారు చెప్పగలుగుతారు, ఇండస్ట్రీస్ లో టీజీ భరత్ గారు చెప్పగలుగుతారు. ఇట్లా అనేక పరిశ్రమలు ఎట్లా ఇబ్బంది పెట్టారు. ఒక మాటలో చెప్పాలంటే ఒక టెర్రరిజం ఆ రోజు ఎట్లా జరిగినదానికి ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష. అంతేకాకుండా 2019 నుంచి 24 మధ్యన ఒక్క ఐటీ కంపెనీ కూడా ఇన్సెంటివ్స్ ఆనాడు రిలీజ్ చేయలేదు అధ్యక్ష. వాస్తవంగా చెప్పాలంటే 2024 ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం గెలిచిన తర్వాత కంపెనీలతో మాట్లాడాలంటే చాలా మంది వాళ్ళ భయం వ్యక్తం చేశారు అధ్యక్ష. మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉంటారు, పాలసీస్ క్రియేట్ చేస్తారు, కానీ గత పాలకులు మళ్ళీ అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటి, మా భవిష్యత్ ఏంటి, గతంలో ఇప్పటికీ నష్టపోయాం, మళ్ళీ మా పరిస్థితి, అలాంటి పరిస్థితి రాకుండా ఎట్లా చూసుకుంటారని వాళ్ళందరూ చెప్తాం జరిగింది అధ్యక్ష. కానీ అధ్యక్ష, ఆనాడే ప్రజలు చెప్పాం, మళ్ళీ చెప్తున్నా, మనం తెలంగాణకి హైదరాబాద్ ఉండొచ్చు, తమిళనాడుకి చెన్నై ఉండొచ్చు, కర్ణాటకకి బెంగళూరు ఉండొచ్చు, ఆంధ్ర రాష్ట్రానికి బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అధ్యక్ష. ఆ బ్రాండ్ వల్లనే అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలన అనుభవంతో మాకు డైరెక్షన్స్ ఇచ్చి 8 పాలసీస్ తీసుకొచ్చాం అధ్యక్ష. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ, డేటా సెంటర్ పాలసీ, సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ, ఐటీ అండ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ పాలసీ, ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ, లిఫ్ట్ పాలసీ, ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ అధ్యక్ష, నేబర్హుడ్ వర్క్ స్పేస్ పాలసీ. భారతదేశంలో మొదటిసారిగా ఏ రాష్ట్రం చేయని విధంగా స్టేట్ లెవెల్ క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ కూడా మా డిపార్ట్మెంట్ తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. కంపెనీ వచ్చింది, వేలాది మందికి అద్భుతమైన ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తారన్న లక్ష్యంతో ఈ రోజు వాళ్ళకు కూడా 1 రూపీతో భూములు కేటాయిస్తాం జరిగింది అధ్యక్ష. కానీ అధ్యక్ష, ఈ టీమ్ 11 బయటికి వెళ్ళి మా పైన ఆరోపణలు చేస్తున్నారు అధ్యక్ష. అడ్రస్ లేని కంపెనీలకి మేము చౌకగా భూమి ఇస్తున్నాం. కాగ్నిసెంట్ అడ్రస్ లేని కంపెనీనా, టీసీఎస్ అడ్రస్ లేని కంపెనీయా, గూగుల్ అడ్రస్ లేని కంపెనీయా, ఏఎస్ఎఫ్ అడ్రస్ లేని కంపెనీ అధ్యక్ష. వాళ్ళు చేయరు, చేసే వాళ్ళని అడ్డుకుంటారు అధ్యక్ష. నిజంగానే మొన్న వీళ్ళు కోర్టుకు కూడా వెళ్ళారు అధ్యక్ష.
గౌరవ చీఫ్ జస్టిస్ గారు చాలా స్పష్టంగా ఎస్ ప్రజల ప్రయోజనాల కోసం వాళ్ళు ₹1 ఇస్తే మీకేంటి ఇబ్బంది అని పిఎల్ఐని పక్కన పెట్టేశారు. వాళ్ళు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిఎల్ని పక్కన పెట్టారు అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఒక చిత్తశుద్ధితో మేము పనిచేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఒకటే ఆదేశం ఇచ్చారు, 5 సంవత్సరాల్లో ఒక ఐటీ రంగంలోనే విశాఖపట్నం కేంద్రంగా 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని అధ్యక్ష. సింగిల్ ఎజెండా నాకు ఇచ్చారు అధ్యక్ష. దానికి నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, ఆ ఉద్యోగాలను మీరు కల్పించాలని నాకు చెప్పారు అధ్యక్ష. ఒక బాధ్యతగా తీసుకుంటున్నాం, మంత్రులందరూ కూడా కూర్చుంటున్నాం. ఏదేదో ఒకరి శాఖ ఒకరిది కాకుండా అందరం కలిసికట్టుగా పనిచేసి ఎస్ ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నాన్ని ఒక ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. ఏదైతే హైదరాబాద్ బెంగళూరుకి 30 సంవత్సరాలు పట్టిందో అది 10 సంవత్సరాలు విశాఖపట్నంలో చేసి చూపిస్తామని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను తెలియజేసుకుంటున్నాను. శాసన మండలి చరిత్రలో నిన్న జరిగిన ఘటనలు చీకటి రోజుగా నిలిచిపోతాయని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై చర్చ జరపాలని వైసీపీ సమావేశాలు ప్రారంభమైన రోజు నుండి 4 సార్లు వాయిదా తీర్మానాలిచ్చిందని, ఎట్టకేలకు బీఎస్సీలో 23వ తేదీన మండలిలో చర్చకు అంగీకరించిన తర్వాత కూడా మంత్రులు చర్చ రాకుండా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. తిరిగి వైసీపీ సభ్యుల ఒత్తిడి మేరకు చర్చ ప్రారంభించిన మంత్రులు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు. ప్రజాస్వామ్య చరిత్రలోనే మండలికి ఉన్న గౌరవాన్ని కలిపేలా సాక్షాత్తు చైర్మన్ పైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి అంశం పైన చర్చ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి 6 సార్లు వాయిదా తీర్మానాలు ఇచ్చి అసెంబ్లీని మండలిని స్తంభింపజేసినటువంటి పరిస్థితుల్లో 23వ తారీఖున బీఎస్సీ సమావేశంలో 26వ తారీఖున చర్చకి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం చర్చ మొదలు పెడితే ఆ రోజున కూడా అధికార పక్షానికి సంబంధించినటువంటి మంత్రులు కానీ శాసన మండలి సభ్యులు కానీ మా సహచర సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే అడ్డుకున్నటువంటి వైనాన్ని, ఆ రోజు సభ జరగకుండా వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు కూడా రాష్ట్ర ప్రజానికం యావత్తు కూడా చూసినటువంటి పరిస్థితులు చూసాం. తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా చర్చ జరపాల్సిందే, ఎందుకంటే ఇది కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. దీనిపైన స్పష్టత కావాలా, ప్రజలకు నిజాలు తెలియాలనే ఆలోచన ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా తిరిగి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ఈ రోజు చర్చకి పర్మిషన్ ఇచ్చి చర్చ ప్రారంభమైన నిమిషం నుంచి అధికార పార్టీ మంత్రులు ప్రవర్తించినటువంటి తీరు కానీ, శాసన మండలి సభ్యులు మాట్లాడినటువంటి మాటలు కానీ, ఎందుకంటే మేము లోన్ ఉన్నాం కాబట్టి అడుగడుగునా కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. మరోపక్క ప్రజాస్వామ్య చరిత్రలోనే శాసన మండలిలో చేరుకున్నటువంటి గౌరవాన్ని డైరెక్ట్ గా చైర్మన్ గా మీదే వాళ్ళు మాటలు తోటలో వదులుతూ ఉన్నారు. ఆయన అధికారాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు, ఆయన్ని అవమానకరమైనటువంటి రీతిలో మాట్లాడినటువంటి మాటలతో పాటుగా మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ స్పీకర్ గారిని, చైర్మన్ గారిని మతాన్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు వింటూ ఉంటే నిజంగా ప్రజాస్వామ్య విలువల పట్ల నమ్మకం కలిగినటువంటి వ్యక్తులుగా మేమందరం కూడా సిగ్గుపడినటువంటి పరిస్థితి సందర్భంగా చెప్తాం. గత 10 రోజులుగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లడ్డూ మీద చర్చ జరగాలని ఎంతగానో డిమాండ్ చేస్తే ఈ రోజుకి ఒప్పుకున్నారు. కానీ మీరందరూ చూశారు ఎంత దారుణంగా అడుగడుగున మా సభ్యులు మాట్లాడుతుంటే నిమిషంకి ఒకసారి మంత్రులు డిస్టర్బ్ చేస్తూ మధ్యలో అడ్డు తగులుతూ ఆ చర్చను అడ్డుకోవడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించాలో అన్ని రకాలుగా ప్రయత్నించిన పరిస్థితి. ఎంతగా దిగజారిపోయారంటే చివరికి చైర్మన్ కూడా మతంని పెట్టి మాట్లాడడానికి వాళ్ళు ప్రయత్నించడం. అంటే అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదా అర్థం కాని పరిస్థితిని ఈరోజు కూటమిలో ఉన్న మంత్రులు ఈరోజు కల్పించారు. ఎందుకంటే మన భారతదేశం అనేది ఒక లౌకిక రాజ్యం, ఒక ప్రజాస్వామ్య రాజ్యం. ఇలాంటి భారతదేశంలో ఇలాంటి సంఘటనలు జరగడం నిజంగా సిగ్గుచేటు. చైర్మన్ పట్టుకొని మతంను ఉద్దేశించి, అలాగే మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మతంను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారంటే వీళ్ళు ఈ చర్చకి ఎంతగా వీళ్ళు భయపడుతున్నారు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. అసలు ఈ లడ్డూ కల్తీ జరిగిందని ఆరోపణలు చేసి ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాల్ని దెబ్బతీశారు ఈ చంద్రబాబు నాయుడు గారు, కూటమిలో ఉన్న మంత్రులు అనే విషయం మనందరికీ అర్థమవుతుంది. అసలు శాంపిల్స్ టెస్ట్ చేసిన 4 ట్యాంకర్ల లారీలు నెయ్యి
తీసుకుంటే అది జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో, అతను ముఖ్యమంత్రి అయ్యాక. దీనికి సమాధానం చెప్పండి అంటే దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. గత 10 రోజులుగా శాసనసభ మొదలైనప్పటి నుంచి కూడా మేము డిమాండ్ చేస్తుంటే దానికి వెనక పారిపోయినటువంటి ఈ ప్రభుత్వం ఈవేళ ఎట్టికేలకు ఒప్పుకున్నామని చెప్పి చూపిస్తూ ఆ లడ్డూపై చర్చని మరి ప్రభుత్వం ఏ విధంగా అవినీతి చేసింది, ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ డైరీకి ఉన్నటువంటి సంబంధాలు ఇవన్నీ కూడా ప్రజల ముందు చెప్పేటప్పటికి వాళ్ళు భరించలేనటువంటి విధానంతో, వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి విధానం, వాళ్ళ అవినీతి అన్ని బయటపడేటప్పటికి ఈరోజు వాళ్ళందరూ ఆ చర్చ పక్కదారి పట్టించడం కోసం సభలో లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక ముద్రేసేటువంటి విధంగా ఆయన మీద హేళన చేస్తూ ఆయన మీద ఒక ముద్రేసేటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటిది జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.